చాలామంది అండి పాపంలో పడ్డాను అని వేగ్గా జనరల్గా చెప్తారు, కానీ ఎక్కడ పడ్డావు? నీ బ్రతుకులో ఏదో ఒక కింగ్ సిన్ ఉంటుంది, అంటే ముఖ్యమైన పాపం ఉంటుంది. అది కొంతమందికి తిండి, కొంతమందికి త్రాగుడు, కొంతమందికి బూతులు, కొంతమందికి సణుగుడు, కొంతమందికి కొండాలు, కొంతమందికి కోపం, కొంతమందికి అసూయ, కొంతమందికి నిద్రబోతులు, తాగుబోతులు, తిండిబోతులు, వదరుబోతులు, ఏదో పోతూ ఏంటి నీ బలహీనత ఏంటి? నీ బలహీనత ఏంటి? ఏ స్థితిలో పడిపోయావో, నీ పాపం ఏంటో చెప్పాలండి దేవునితో. నువ్వు ఎక్కడ పడిపోయావు? స్కూల్లోనా, కాలేజీలోనా, ఇంట్లోనా, పక్కింటి, ఊరు వెళ్ళినప్పుడా, బస్సులోనా, ట్రైన్లోనా? ఎక్కడ పడ్డావు పాపంలో? ఎవరితో పాపంలో పడ్డావు? స్పష్టంగా చెప్పాలి దేవునికి, వివరంగా చెప్పాలి దేవునికి. హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ పాపం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల పాపముల నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును.